నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 54. ఏంటి, నీకు మరో చోటు కూడా ఉందా? కనుబొమ్మలు ముడివేసిన శార్దూ ఎగతాళిగా నవ్వాడు. అవునని తల నిలువునా ఆడించిన జాను. అతడు నడుముకు చేతులు పెట్టుకొని ఆ చోటు ఏంటో చెప్పు, నేను తెలుసుకుంటాను అదోలా మాట్లాడాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని పొగరు చూపించకు. నా కోసం ఏమైనా చేసే మంచి స్నేహితురాలు ఉంది. నేను తనతో యుఎస్ వెళ్తున్నాను. అతన్ని తిరస్కార భావంతో చూసింది. ఎప్పుడు జాను కళ్ళల్లో తన పట్ల ప్రేమనే తప్ప ఇలాంటి తిరస్కార భావాన్ని అతను చూడలేదు. అందుకే ఆమె చూపు అతని గుండెను గుచ్చుకొని బాధను కలిగించింది. ఆ చూపులు తట్టుకోలేక విలవిలలాడాడు. ఏంటే అలా చూస్తున్నావు గుడ్లగూబలాగా? ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో ఉన్న ప్రేమ అంతా ఏమైపోయింది? అనుమానంపు గాలిలో కొట్టుకొని పోయిందా? ఇప్పుడు ద్వేషంతో చూస్తున్నావు. ఇంకోసారి అలా చూశావంటే గుడ్లు పీకేస్తాను అని ఆమె తన నుండి తప్పించుకొని పోకుండా ఆమెకు ఇరువైపులా గోడ మీద తన 2 అరచేతులను అడ్డుగా పెట్టి ఆమెను గోడకి లాక్ చేశాడు. జాస్మిన్ తాగించిన సాఫ్ట్ డ్రింకుతో అతనికి మెల్లగా మత్తు ఎక్కుతూ మైకం అతని బుర్రలో తిష్టవేయడం మొదలుపెట్టింది. అతనిలో వచ్చిన మార్పు మొదట జానుకు కనిపించినా ఇప్పుడు అతనికి కూడా తెలుస్తోంది. నేను ముందు తాగలేదు కదా, అయినా నాకు మైకం ఎందుకు కమ్ముతోంది? తాగకుండానే ఇలా అవుతుందా? నిజంగా జాను చెప్పినట్టు నేను తాగానా? నోనో, నాకు తెలియకుండా నేను అలా ఎలా తాగుతాను? ఒకవేళ జాస్మిన్ సాఫ్ట్ డ్రింకులో ఏమైనా కలిపిందా? ఏమో, అది ఆమెకే తెలియాలి. ఇలా అతని ఆలోచనలు సాగుతుండగా, వదులు బావా, నేను వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పడుకుంటాను. రేపు ఉదయమే లేచి నా పెట్టే బేడ సర్దుకుంటాను అన్న జాను అతని చేతుల మధ్య నుండి మెల్లగా కిందికి జారి వెళ్తుంటే అది గమనించిన అతడు మైకం కమ్ముతున్న తన తలను విదిలించాడు. యుఎస్ వెళ్ళడం అంటే ఈ ఊరి నుండి మీ ఊరికి వెళ్ళినట్టు అనుకున్నావా? రేపొద్దున ఎర్ర బస్ ఎక్కి 1 గంటలో దిగిపోవడానికి? ఆమెను ఎగతాళి చేసిన అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. అంతేకాదు, ఆమె తన గదికి వెళ్లకుండా అడ్డుగా నిలబడ్డాడు. ఆమె విసుగ్గా అతన్ని చూసింది. అవునా, నువ్వు చెప్పినట్టుగా ఎర్ర బస్ ఎక్కి కూడా వెళ్ళొచ్చా? అయ్యో, నాకు ఈ విషయం తెలియక అనవసరంగా ఫ్లైట్ టికెట్ కొనిపించుకున్నాను అని బుగ్గలు నొక్కుంది. అబచా, ఫ్లైట్ టికెట్ అంటే బస్ టికెట్ అంత ఈజీ కదా, అందుకే కొనేసుకున్నావు. మరొకసారి ఆమెను ఎగతాళి చేశాడు. అవునా, అయితే నాకు ఈ విషయం తెలియక ఎంతో కష్టపడి పాస్పోర్ట్ రెడీ చేసుకుని వీసా తీసుకున్నాను. దానికి గాను డబ్బు ఖర్చయింది. ఇంకా ఫ్లైట్కి టికెట్కి అనవసరంగా డబ్బు తగలెట్టాను. అమాయకంగా ముఖం పెట్టింది. అంత మత్తులో ఉన్న శార్దూ బుర్రలో బల్బు బాగానే వెలిగింది. అతని మైండ్ ఇంకా షార్పుగానే పనిచేసింది. ఆమె మాటలకి అతడు అవాక్కయ్యాడు. అంటే నాకు చెప్పకుండా నువ్వు యుఎస్ వెళ్ళే ఏర్పాట్లు అన్నీ ముందే చేసుకున్నావా? ఎక్కడ బావ చిన్న తప్పు చేస్తాడో అది సాకుగా చూపించి ఇక్కడి నుండి జంప్ అయిపోవచ్చు అనుకున్నావా? కోపంతో అన్నాడు. ఇప్పుడు నేను తాగకపోయినా తాగాను అని సాకు చూపించి నన్ను విడిచి వెళ్ళాలని డిసైడ్ అయిపోయావు అంతేనా? కనుబొమ్మలు ముడిచి సూటిగా ఆమెను చూశాడు. అతన్ని చూడ్డం ఇష్టం లేని దానిలా ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె అలా ముఖం తిప్పుకోవడం అతనికి మరింత బాధను కలిగించింది. ఆహా, ప్రేమంటే నీదేనే బావా. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోతున్నానని నేను ఊరు వెళ్ళిన ప్రతిసారి చెప్పిన మాటలన్నీ కల్లబుల్లి మాటలే అన్నమాట. నేనేమో పిచ్చోడిలా అవన్నీ నిజమని నమ్మేసి ఆహా, నా జానుకి నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోయాను. ప్రేమతో నా మనసులో నీకు గుడి కట్టాను. వేదన పడ్డ అతడు ఇప్పటికైనా నిజస్వరూపం బయటపెట్టావు, అందుకు సంతోషం. కానీ నీలా నేను ప్రేమను నటించలేదు. ప్రేమ పేరు చెప్పి మనసుతో ఆడుకోలేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మాటలతో చెప్పావు, కానీ నేను నీలా చెప్పలేకపోయినా నిజంగానే నిన్ను వదిలి నేను ఉండలేను. అలా ఉండలేకనే కదా నీ ఎడబాటును తట్టుకోలేక చిన్న వయసులోనే ఆ చెడ్డదారి తొక్కాను. ఇప్పుడు నీ వల్లే బయటపడ్డాను. దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను వదిలి వెళ్తాను అంటున్నావు. నువ్విలా వెళ్తే
వెళ్తాను అనగానే అలా పంపించేస్తాను అనుకున్నావా? నెవ్వర్. నువ్వు ఎప్పుడూ నాదానివి, నాతోనే ఉండాలి, అర్థమవుతోందా? గంభీర స్వరంతో అన్న అతడు ఆమెకి అత్యంత సమీపానికి వచ్చి ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. జాను అతని కౌగిలి బలవంతంగా విడిపించుకుంది. నువ్వు మాట తప్పావు బావా. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మను. ఒక్కసారి నమ్మకం పోయింది అంటే అది తిరిగి రాదు. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం లేదు, సరికదా? పైగా హేట్ చేస్తున్నాను. ఐ హేట్ యు బావా, ఐ హేట్ యు అని ఏడుస్తూ గట్టిగా అరిచి గబగబా మెట్లెక్కి తన గదికి వెళ్ళబోయింది. శార్దు తాగాడు అని నమ్మిన ఆమె మనసు గాయపడింది. ఆ గాయం తాలూకు బాధ ఆమె మనసును పిండేస్తుంటే అతనితో ఉండలేక, విడిచి వెళ్ళలేక ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఇప్పుడు ఉంది ఆమె. ఆ ప్రెస్టేషన్లో అతన్ని ద్వేషిస్తున్నానని చెప్పింది. మనస్ఫూర్తిగా మాత్రం కాదు. ఆమె అతన్ని ద్వేషించడం అంటూ ఈ జన్మలో జరగదు. కానీ పై మాటల్లో చూపించింది. ఎవరైనా తనని తిరస్కరిస్తే తట్టుకోలేని శార్దు ఈగో హర్ట్ అయింది. నన్ను హేట్ చేస్తావా? ఉండు, నీ పని చెప్తాను. ఉక్రోషంతో అన్న శార్దు ఆమె చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్ళాడు. ఆమె గింజుకుంటున్నా వదల్లేదు. తన గదికో ఆమె గదికో తీసుకెళ్తాడు అనుకుంది. కానీ అతడు జాను గదికి ఎదురుగుండా ఉన్న మరో గదికి తీసుకెళ్ళాడు. పెళ్ళైన కొత్త దంపతులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఆ గదికి ఎందుకు తీసుకెళ్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అందులోకి వెళ్ళగానే ఆమె చేతిని వదిలి గది తలుపు వేశాడు. జాను షాక్ అయింది. బావా, ఏంటి ఈ గదికి తీసుకొని వచ్చావు? గుండె దడదడా కొట్టుకుంటుంటే భయంతో వణికిన జాను అతడు వేసిన గది తలుపులు తీసుకొని బయటికి వెళ్ళబోయింది. అతడు ఆమె ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు జాను. అయినా సరే నువ్వు నన్ను హేట్ చేస్తావా? నీకు ఎంత ధైర్యం? కోపంతో అన్న అతడు తను వేసుకున్న షర్టు విప్పాడు. జాను తనని ద్వేషిస్తుంది అన్న ఉక్రోషం, నిజంగానే వదిలి వెళ్ళిపోతుందేమోనన్న భయం, ఇది అని చెప్పలేని బాధ, తను లేకుండా నేను ఉండలేనన్న ఆక్రోశం, స్లో పాయిజన్లా తలకెక్కుతున్న మత్తు, పానీయాల మైకం అన్నీ కలగలిపి అతనిలోని విచక్షణ జ్ఞానాన్ని చంపేశాయి. అతనిలో నిద్రాణమై ఉన్న మృగాన్ని మేలుకొల్పాయి. అంతే భయంగా అతన్ని చూస్తున్న జానుని మంచంపైకి తోసి ఆకలిగొన్న పులిలా ఆమె మీద పడ్డాడు. ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా ఆమెను ఆక్రమించుకున్నాడు. అప్పటికి కానీ అతని ఉద్దేశమేమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమైన క్షణం ఆమె మైండ్ బ్లాక్ అయింది. తనని పువ్వులా నలిపేస్తున్న అతన్ని జుగుప్సతో చూసింది. నివ్వెరపోయిన ఆమె, బావా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్విలా కూడా చేయగలవా? ఇది నేను ఊహించలేదు, గద్గద స్వరంతో అంది. అతన్ని తోసేసి పారిపోవడానికి ఆమె బలం సరిపోవడం లేదు. అతని పశుబలం ముందు పెనుగులాడడానికి కూడా సత్తువలేని దానిలా మిగిలింది. అబలగా అతని చేతుల్లో ఆమె నలిగింది. నేనేదో చేసేస్తున్నానని నువ్వు కంగారు పడకు. నువ్వంటే నాకెంత ప్రేమ ఉందో నీకు రుచి చూపిస్తున్నాను. నీలో ఇప్పుడు పేరుకున్న ద్వేషం కరిగే పని చేస్తున్నాను. నువ్వు మళ్ళీ నన్ను ప్రేమించే వరకు, ఐ లవ్ యూ బావా అని చెప్పే వరకు నిన్ను వదలను. చెప్పు, ఐ హేట్ యూ అని చెప్పిన నీ నోటితోనే ఐ లవ్ యూ అని చెప్పు అన్న అతడు ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేశాడు. ఆమెకు ఊపిరి భారమవుతున్నా పట్టించుకోలేదు. అతని పెదాల కింద ఆమె పెదాలు పచ్చడిలా నలిగాక వదిలిన అతడు, నన్ను విడిచి వెళ్తానని చెప్పావుగా, నువ్వలా వెళ్లకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నాను అన్న శార్దు ఆమె పెదాలను మరోసారి అందుకున్నాడు. అతనికి తెలియకుండానే అతని ఒంట్లో చేరిన మద్యం తన పని తాను చేస్తూ అతన్ని పూర్తిగా మైకంలోకి తోసింది. ఆ మత్తులో అతను ఆమెకు తన ప్రేమను పంచుతున్నాను అనుకున్నాడు. కానీ ఆమె మనసును మరింత గాయపరుస్తున్నాను అనుకోలేదు. పిచ్చిపట్టిన వాడిలా ఆమె తనుపై బోలెడు ముద్దులు పెట్టాడు. తన బలమైన చేతులతో ఆమె ఎత్తుపల్లాలను కసిగా నలిపేశాడు. ఆమె దేహంలోని వంపు సొంపులను వదలకుండా తన పంటిఘాట్లకు బలిచేశాడు. అతని బలమైన బాహువుల మధ్య ఆమె ఒళ్ళు హూనమైంది. ఆ సమయంలో ఆమె బాధ, ఆమె వేదన, ఆమె ఆక్రందన మైకంలో ఉన్న అతని మనసును తాకలేదు. ఆమెను కష్టపెడుతూ ఇష్టంగా ఆమెలో ఐక్యమయ్యాడు. అతడు చేసిన పనికి ఆమె మనసు ముక్కలైపోగా ఆమె కన్నీళ్లు ధారాళంగా కారాయి. బావా, మన పెళ్ళైన తర్వాత ఇష్టంగా నాకై నేను సమర్పించుకోవలసిన నా తనువుని నువ్విలా బలవంతంగా అనుభవిస్తావని నేను అసలు ఊహించలేదు. అప్పుడు కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను బావా. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను నిన్ను ఎప్పుడూ క్షమించను బాధతో అనుకుంది. అతడు పెట్టిన ముద్దులతో ఆమె
పెదాలు పదాలను పలకడానికి పనికిరాకుండా అయ్యాయి. ఆమె గొంతు మూగబోయింది. ఆమె మనసు ముక్కలైంది. ఆమె పగిలిన గుండెకు ఆనవాళ్లుగా కళ్ళల్లో నుండి కన్నీళ్లు యథేచ్ఛగా కారుతున్నాయి. ఇదేమీ పట్టించుకునే స్థితిలో లేడు శార్దూ. మైకంలో తన పని తాను చేస్తూ తృప్తి పడుతున్నాడు. పైగా ఇదంతా జాను కోసమే చేస్తున్నాను, జానుకు నా ప్రేమను చూపిస్తున్నాను అనుకున్నాడు తప్ప తను చేస్తున్నది కరెక్ట్ కాదని అతడు అనుకోలేదు. ప్రేమ పేరుతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నానని అతడు భావించలేదు. ఆ రాత్రి తనివితీరా అనుభవించిన అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ జాను, ఇక నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదూ, నాకు తెలుసు వెళ్ళవని అదోలా నవ్విన అతడు మైకం చేత తూలుతూ తన గదికి వెళ్ళి పడుకున్నాడు. అతని దాష్టికానికి బలైన ఆమె ప్రాణమున్న జీవచవంలా మారి అతను వెళ్ళిన వైపు చూసింది. ఎందుకు బావా ఇలాంటి పని చేశావు? చిన్నప్పటి నుండి నీ మీద నేను పెంచుకున్న ప్రేమని చంపేశావు. ప్రేమంటే తనువుల కలయిక కాదని తెలుసుకోలేకపోయావు నిర్వేద్యంతో అనుకుంది. కదలలేని స్థితిలో అలాగే చాలాసేపు పడుకొని ఉన్న జాను, ఏది ఏమైనా నేను వెళ్ళాలి, బావను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. తను నా గురించి, నా మనసు గురించి ఆలోచించినప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచించాలి అనుకొని ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. నగ్నంగా ఉన్న తన దేహంపై బెడ్షీట్ కప్పుకొని తన గదికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమెను ఓ 2 కళ్ళు చూశాయి. ఆ కళ్ళు ఎవరివి? శార్దూ ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించాడు? నిజంగా ప్రేమంటే ఇదేనా? అతని పశువాంఛకు బలైన ఆమె జీవితం ఏ మలుపు తిరిగింది? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అనుకోని పరిణయం 103వ భాగంతో ముగింపు ఇచ్చాను. ఆ తదుపరి నేను ఇస్తున్న సిరీస్ అరోగేట్ హస్బెండ్. అది కూడా దీనిలాగే చూసేసి మంచి కామెంట్తో ప్రోత్సహించండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.